ఒక పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 16 కిలోమీటర్ల దూరంను మరియు 28 కిలోమీటర్ల దూరంను ప్రవాహ దిశలో 5 గంటల చొప్పున ప్రయాణించాను. అయిన ప్రవాహ వేగము ఎంత అన్నాడు. అయిన ప్రవాహ వేగం ఎంత అన్నాడు. పడవ ప్రవాహ వ్యతిరేక దిశలో 16 కిలోమీటర్ల దూరంను, ఇది అప్ డైరెక్షన్లో 16 కిలోమీటర్లు మరియు 28 కిలోమీటర్ల దూరంను ప్రవాహ దిశలో 5 గంటల చొప్పున, అంటే దానికి 5 గంటలు పడుతుంది, దీనికి 5 గంటలు పడుతుంది, అలా ప్రయాణిస్తుంది అన్నాడు. అయినా ప్రవాహ వేగం ఎంత అన్నాడు. సో స్ట్రీమ్ స్పీడ్ అడిగాడు. ఇంతకుముందు నిలకడ నీటిలో ఇది ప్రవాహ వేగం. రైట్, ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే మనం స్పీడ్స్ తయారు చేసుకుందాం. ఇక్కడ అప్ స్పీడ్ ఎలా ఉంది అని అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే. మళ్ళీ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే. అప్ స్పీడ్ ఎంత అంటే 16 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటలలో ప్రయాణిస్తుంది. సో డౌన్ స్పీడ్ ఈక్వల్ టు 28 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల చొప్పున ప్రయాణిస్తుంది అని అన్నాడు. సో ఇది కట్ చేసుకుంటే 16ను 5 చే కొట్టివేస్తే, ఎప్పుడైనా 5 చే భాగించాల్సి వస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ 61/5 చేయాల్సి వచ్చింది అనుకోండి. 61ను డబుల్ చేయాలి అంటే ఎంత 122. దీనికి ఒక పాయింట్ పెట్టుకోండి, డెసిమల్ పెట్టేసేయండి. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి, 82/5 చేయాల్సి వస్తే 82 డబుల్ ఎంత చెప్పండి, 164. దీనికి ఒక డెసిమల్ పెట్టుకోండి. ఎప్పుడు ఇది ఇలా చేయొచ్చు, మనం 5 చే భాగించాల్సి వచ్చినప్పుడు న్యూమరేటర్ను డబుల్ చేసి ఒక డెసిమల్ పెట్టేయాలి. రైట్, ఇక్కడ 16ను 5 చే భాగిస్తే 16 డబుల్ అంటే ఎంత 32. దీనికి ఒక పాయింట్ పెట్టుకోండి. ఇది 3.2 అనమాట. సో రైట్, 28 డబుల్ ఎంత సార్ 56. దీనికి ఒక డెసిమల్ పెట్టుకోండి. ఇది అప్, ఇది డౌన్. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటంటే రివర్స్ స్పీడ్ అడిగాడు. మీరు సెంటర్ కనుక్కొని చెప్పొచ్చు, లేదా డైరెక్ట్ రావాలంటే డిఫరెన్స్ బై 2 అని వేసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఇది సెంటర్ ఏమైతే చెప్పండి, ఇక్కడ +/2 వేస్తాం. సో ఇక్కడ మనకు 3.2 + 5.6/2 చేస్తే ఎంత అవుతుంది చూడండి, 8.8. 8.8లో హాఫ్ అంటే ఎంత 4.4 అనమాట. రివర్ ఇది 4.4 వచ్చింది కదా. ఈ డిఫరెన్స్ అయినా రివరే, ఈ డిఫరెన్స్ అయినా కూడా రివరే. ఈ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది సార్ 1.2 kmph ఇస్తే ఆన్సర్ అనమాట.